నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, ఈసారి ఖచ్చితంగా ఓడిపోతాడు అనే మాట గత కొన్ని నెలలుగా అంటూనే ఉన్నాడు. ఎందుకు అంటున్నాడు, ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అంకమరావు గారు. నమస్తే సౌజన్య గారు. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆయన గత కొన్ని నెలలుగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా ఓడిపోతాడు అని చెప్పేసి ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఆయన పదే జగన్ ఓడిపోతాడు అని అంటున్నారు, ఎందుకు? ముందుగా ప్రశాంత్ కిషోర్ని తీసుకుంటా ఉంటే అతనికి భారతదేశ వ్యాప్తంగా తన మనుషులతోటి ఎక్కడ ఎన్నికలు జరగబోతున్నా ముందుగా ఓ సంవత్సరం ముందు నుంచే ప్రజాభిప్రాయం తీసుకుంటాడు. అట్లాగే ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత ఎక్కువ శాతం కనుక ఎవరు గెలుస్తారో వాళ్ళకే వ్యూహకర్తలుగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఒకటి రెండు సందర్భాల్లో వ్యతిరేకమైన మన తెలంగాణలో కావచ్చు, ఇంకోసాట వ్యతిరేకం వచ్చింది. అయినా సరే ఆయన చాలా ప్రణాళికబద్ధంగా తన మనుషుల చేత మొత్తం సర్వే చేయించుకొని ప్రజల అభిప్రాయాన్ని సేకరించుకొని దాన్ని ముందుగా పార్టీ పెద్దలకు చూపించి వాళ్ళకి ఇట్లా కాదు, ఒకవేళ ఏదన్నా లోపాలున్న నియోజకవర్గాల్లో ఇలా చేస్తే బాగుంటుంది, ఈ వ్యూహాలు బనితే మనం విజయం సాధిస్తాము అనే అంశాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేసి ఇప్పుడు దాకా ఆయన విజయం సాధించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ఏమైందంటే 2019కి ముందు ఆయనే వ్యూహకర్త వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఓ రకంగా అంటే జగన్కున్న జనాదరణ, జగన్ చెప్పిన మాటలు నమ్మటానికి ఈయన వ్యూహాలు బాగా పనిచేసినాయి అని చెప్పని అందరూ భావించడం కూడా జరిగింది. దీంట్లో వాస్తవం కూడా ఉంది. తరువాత ఈయన కాదని ఈయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళ కొంతమందిని తీసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, సజ్జల రామకృష్ణ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా ఆ కార్యక్రమాలు చూసుకుంటూ వీళ్ళ టీంని బయటికి పంపించడం కూడా జరిగింది. ఇక వీళ్ళ టీంలో కొంతమంది సభ్యులు ఆయనకి ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో, తెలంగాణతో పాటు ఇక్కడ కూడా రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనే ఆలోచనతో అందరు ప్రజల అభిప్రాయాన్ని సేకరించేశాడు ప్రశాంత్ కిషోర్. అప్పుడు చాలా స్పష్టంగా కూటమికి ముందు ఏది లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది, కూటమి గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ విజయ శాతం ఇంకొంచెం పెరిగింది అని చెప్పని ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని అది చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబు గారితో కూడా పంచుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు పదే ఎందుకు చెబుతున్నారు అంటే అతనికి రావాల్సిన డబ్బులు అందలేదు, తన మనుషులను తీసేసి వీళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. అతను సహజంగా ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకొని రేపు పొద్దున ఇంకొక రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయేటప్పుడు చూశారా ప్రశాంత్ కిషోరు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాడని చెప్పాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ మాటలు మనం నమ్మొచ్చు, విజయ శాతం కూడా అధికంగా ఉంది కాబట్టి ఇంకొక రాష్ట్రానికి వ్యూహకర్తగా వాళ్ళ మనుషులను పెట్టుకోవడానికి అవకాశం. ఎందుకంటే ఆయన ఇప్పుడు నేను రాజకీయ పార్టీ పెట్టుకున్నాను, నేను వ్యూహకర్తగా పనిచేయను అని చెప్పి అందరూ చెబుతున్నాడు కాబట్టి అలా వాళ్ళ మనుషుల్ని దేశవ్యాప్తంగా పెట్టుకొని ఇట్లాంటి సమాచారం సేకరించి చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో, చెప్పిన ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనే అభిప్రాయాన్ని ప్రజల్లో బలంగా కలగజేసే విధంగా ఆయన గత కొన్ని నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రజాభిప్రాయం, అది అతని సొంత అభిప్రాయం అయితే కాదు. సంపద సృష్టించి సంక్షేమం చేయాలి అని నేను చెప్పాను, దాన్ని ఆయన వినలేదు, సంక్షేమం అని నమ్ముకున్నాడు తప్ప సంపద సృష్టి జరగలేదు, కాబట్టి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పని ఉదాహరిస్తున్నాడు. అలాగే జరుగుతున్న వ్యతిరేకమైన పనుల వల్ల అతను చేస్తున్న కార్యకర్తల మీద దాడులు కావచ్చు, నాయకుల మీద దాడులు కావచ్చు, హత్యలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ఏది చేయాలన్నా కూడా వాళ్ళ మనుషుల చేతే చేపిస్తున్నారు, వాళ్ళ మనుషులు ఇవన్నీ చేస్తున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది అని చెప్పని కూడా ఆయన చెబుతా ఉన్నాడు. ఇన్ని ఉదాహరణలు చెప్పిన తర్వాత కూడా, గతంలో చెప్పిన తర్వాత కూడా ఈయనలో ఎలాంటి మార్పు రాలేదు, కాబట్టి చిచ్చుగా ఓడిపోతున్నాడని చెప్పని ఈరోజు ప్రశాంత్ కిషోర్ అందరికీ తెలియజేస్తున్నాడు. అది ప్రజల అభిప్రాయం. సహజంగా వాళ్ళు ఏంటంటే వ్యూహాలు పని ఏదైనా అటు ఇటు కాకుండా ఉంటే, గతంలో మరి అబద్ధాలు ఇప్పుడేమి లేవు, వివేకానంద రెడ్డి గారు హత్య రోజు ఉపయోగించుకున్నారు, దానికోసమే హత్య చేశారని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం హత్య చేయించారని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. మరి అలాగే కోడికత్తి నాటకం, విశాఖ విమానాశ్రయంలో జరిగినటువంటి కోడికత్తి నాటకం, మరి అమరావతి గురించి దుష్ప్రచారం చేయటం, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన యువకులను నమ్మించటం,
మద్యపాన నిషేధం చేస్తానని చెప్పని ఆడవాళ్ళని నమ్మించటం, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పని ఉద్యోగస్తులను నమ్మించటం, రైతులకు నేను 12,500 రూపాయలు వేస్తాను అని చెప్పని రైతులను నమ్మించటం, ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కడతానని చెప్పని రైతులను నమ్మించటం, నేను వస్తే మా నాన్నగారి ఆ కోరిక మేరకు జలాశయాలన్నీ పూర్తి చేస్తాను, వాటికి నిర్మాణాలన్నీ పూర్తి చేస్తానని చెప్పిన ఆయన రైతులను నమ్మించటం, ఇవన్నీ కూడా ప్రజలు ఆ రోజు నమ్మారు. నేను మా తండ్రి గారి చిత్రపటం పక్కన నా చిత్రపటం ఉండేలాగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, 30 సంవత్సరాలు నేనే రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్తే ప్రజలు నమ్మారు. ఇతని దగ్గర అపారమైన ధనం ఉంది, ఇతను ఇంకేం చేయడు కాబట్టి ప్రజలకు ఏదో మేలు చేస్తాడు అని ప్రజలు నమ్మారు. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు చేసిన పనులను కూడా ఇతను సరిగ్గా ప్రజల్లోకి ఆయన చేయలేదని చెప్పి భావించే విధంగా తీసుకెళ్లడంలో ప్రచారంలో ఆయన విజయవంతం అయ్యాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, నేను చేస్తాను, అమరావతిలో ఇటుక పెట్టలేదు, పోలవరంలో ఇటుక పెట్టలేదు, ఇవన్నీ కావాలని చేస్తున్నారు, అవి దుష్ప్రచారం చేశాడు. ఆ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. దానికి ఆ రోజు ప్రశాంత్ కిషోర్ గారి వ్యవహారే కారణం. ఈరోజు ఎటు ఓడిపోతున్నాడు కాబట్టి పరిస్థితి ఇంకొంచెం వివరంగా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం అతను చేపట్టాడు. కొంత పాప ప్రక్షాళన జరుగుతుందేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పాపంలో ఆయనకి బాగా ఉంది కదా, కొంచెం ఈరోజు అంతరాత్మ మేలుకొలిపి ఈ పాపంలో నాకు ఒక వంతు ఉంది కాబట్టి కనీసం దాన్ని కడుక్కుందాం అన్న ఉద్దేశంతో ఆయన ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాస్తవాలు చెబుతున్నాడని అయితే నేను భావిస్తున్నాను. అంటే 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. బట్ ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో అయితే జగన్మోహన్ రెడ్డి వైపు ప్రశాంత్ కిషోర్ లేరు. సో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి వైపు లేకపోవడం వల్ల ఓడిపోతున్నారు అంటారా అని చెప్తున్నారు ఆయన? లేదు, అది కాదు. అంటే ఆయన చేసే పనుల వల్లే ఓడిపోతారని చెబుతున్నాడు. నమ్మట్లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి, ప్రజలు నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సవ్యంగా చేయలేదు, ఇది చాలా స్పష్టంగా అర్థమైంది కదా. అదే చెప్తున్నాడు ఆయన, పరిపాలనలో వైఫల్యాలు ఎత్తి చూపుతున్నాడు, ఎందుకు ఆయన ఓడిపోతున్నాడో చెబుతున్నాడు. సో అంటే లాస్ట్ టైం ఏంటంటే 2019 ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని అంటే ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తే అది చేశాడు. కానీ తర్వాత గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు. సో అందుకోసమే నేను క్విట్ అయ్యి వచ్చానని కూడా ఒకానొక సందర్భంలో ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. సో అందుకనైనా ఆయనకి విసుకొచ్చి అంటే నేను చెప్పిన మాట విన్నప్పుడు నేను ఎందుకు అక్కడ ఉండాలి, నేను ఎందుకు వాళ్ళకి పని చేయాలని చెప్పేసి నా ఉద్దేశంతోనైనా జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు ప్రశాంత్ కిషోర్. అంటే గెలిపించడానికి వ్యూహాలు పన్నాడు, అబద్ధాలు చెప్పించాడు. గెలిచిన తర్వాత మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలో చెప్తే అనలేదని, రెండోది ప్రశాంత్ కిషోర్ టీంను పక్కన పెట్టారని, ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా పూర్తి మొత్తం అందజేయలేదనే అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. కాబట్టే ఆయన ఈ విధంగా మాట్లాడాడు. రెండోది ప్రజల అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఓడిపోతుంది కాబట్టి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఏ ప్రభుత్వాన్ని ప్రజలు తిరిగి అధికారంలో రానివ్వరు. అందుకు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఆ నిర్ణయానికి వచ్చి ఆయన పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైన కక్ష కూడా తీర్చుకుంటున్నాడని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, సో ఏదేమైనా కానీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పదే పదే చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఓడిపోతాడు అని. సో మరి చూద్దామండి, ఎన్నికల వ్యూహకర్త చాలా విషయాలను చూసి చెప్తూ ఉంటారు ఆ మాటలో.